భద్రాచలం దగ్గర గోదావరి శాంతించింది. వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 52.9 అడుగులకు వరద ప్రవాహం చేరింది. ఇక మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ఇక మధ్యాహ్నానికి మరింత వరద ప్రవాహం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కాసేపట్లో రెండో ప్రమాద హెచ్చరికను సైతం ఎత్తివేనున్నారు. ఇక మరోవైపు ధవళేశ్వరం దగ్గర గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 13.90 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరింది. ఇక 170 గేట్లు ఎత్తి 13.7 లక్షల క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. ఇక భద్రాచలం దగ్గర ప్రస్తుతం గోదావరి నీటి మట్టంకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అడిగి తెలుసుకుందాం. రవికిరణ్, జిల్లా భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి అయితే కొంతమేర తగ్గింది. 47.8 అడుగులు తగ్గడంతో ప్రస్తుతం అయితే రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ అయితే చేశారు అధికారులు. దీంతో గోదావరి పరివాహంగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారు. నిన్న ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున 56 అడుగులు 57 అడుగుల వరకు పెరిగినటువంటి గోదావరి ఉధృతి ఈ రోజు ఉదయం వరకు కూడా 47 అడుగులకు తగ్గడంతో కొంతమేర పరివాహంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బిక్కుమంటూ ఉన్న సిచ్యువేషన్ లో వరద తగ్గడంతో కొంత వాళ్ళకు ఉపశమనం జరిగిందని చెప్పవచ్చు. ఉదయం 10 గంటలలోపు రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ప్రస్తుతం అయితే గోదావరి పూర్తిగా ఉంది. కొంతమేర 45 నుంచి 45 లోపు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సాయంత్రం వరకు అని అధికారులు అయితే ఇప్పటికే పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చాలా చోట్ల కూడా రహదారులు నిన్న బంద్ అయిన పరిస్థితిలో ఎక్కడా కూడా రవాణా జరగలేదు. ఆంధ్ర తెలంగాణతో పాటుగా ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు కూడా వెళ్లే రహదారులకు పూర్తిగా నీరు సంబంధించడంతో ఎక్కడా రాకపోకలు జరగదు. ప్రస్తుతం అయితే కొన్ని చోట్ల 2-3 చోట్ల కొద్దుమూరు లాంటి ప్రాంతాల్లో కొంత వాటర్ తగ్గడంతో రవాణా అయితే నడుస్తుంది. ఇటు దుమ్మగూడెం కావచ్చు, చెర్ల కావచ్చు, వాజేడు కావచ్చు, ఈ ప్రాంతాలకు వెళ్లేటటువంటి రహదారుల మీదకి పూర్తిగా వాటర్ అనేది ఫ్లో అయింది. దీంతో నిన్నటి నుంచి రాకపోకలు నిలిపివేయడం కొంతమేర తగ్గడంతో ఇప్పుడే రవాణా అయితే మొదలైంది. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగానే మైదాన ప్రాంతాలకు తరలించడం కావచ్చు. చెర్ల, వాజేడు అలాగే ఇటు భద్రాచలంలో కూడా పునరావృత కేంద్రాలను ఏర్పాటు చేయడంతో వాళ్ళకి సంబంధించి ఎవరైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకొంచెం పెరిగినట్టయితే 60 అడుగులు పైకిలకు వచ్చినట్టయితే దాదాపు 20 నుంచి 30 గ్రామాలు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే ప్రణాళికలతో వెళ్లడంతో కొంతమేర వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదని చెప్పవచ్చు. అయితే పంట పొలాలు పూర్తిగా గోదావరి వరద నీటి మునగడంతో మరోసారి పంట వేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. పూర్తిగా జిల్లా యంత్రాంగం కావచ్చు, రెస్క్యూ టీమ్స్ కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా కొంతమంది గొర్రెల కాపన కావచ్చు, అలాగే ఇసుక ర్యాంపుల్లో చిక్కుకున్నటువంటి డ్రైవర్లను కావచ్చు, అక్కడ ఉన్న హెల్పర్లను కావచ్చు, అందరం కూడా సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది. దీంతో ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతం అయితే 47.8 అడుగుల మేర గోదావరి వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. మరోవైపు ఒరిస్సా నుంచి వస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ ఒరిస్సా బోర్డర్ నుంచి వస్తున్నటువంటి శబరి నది కూడా పెద్ద ఎత్తున కూడా వరద వస్తుంది. దీంతో కోనవరం ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా నీట మునిగాయి. దీంతో పాటుగా మరి 2-3 రోజుల పాటు మరింతగా వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అయితే పర్యవేక్షణ చేస్తుంది. ప్రస్తుతం అయితే గోదావరి వరద తగ్గడంతో భద్రాద్రి వాసులతో పాటుగా ఇటు దుమ్మగూడెం, చెర్ల, వాజేడు లాంటి ప్రాంతాల వాసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అయితే నిలకడగా నడుస్తుంది. గోదావరి వరద చూసేందుకు వచ్చే ఎవరైనా టూరిస్టులు ఉన్నారంటే చాలా జాగ్రత్తలు వహించాలని చెప్తున్నారు. ఎక్కడా కూడా వాటర్ లో దిగే ప్రయత్నం చేద్దామని అధికారులు అన్ని చోట్ల కూడా సంరక్షణ చర్యలు అయితే చేపట్టారు. గోదావరి వరదపై ఎప్పటికప్పుడు కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు.